వక్ఫ్ తీసేట్లా వక్ఫ్ సవరణ బిల్లు ఏది అయితే వాళ్ళు ఇష్టం వచ్చిందో వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటట్టు ఎప్పుడో ఎవరో కర్ణాకర్ణిగా చెప్పారు. మా తాత ముత్తాతల కాలంలో చెప్పారు ఇది గనక మాదేనని చెప్పి అంటే కనుక ఆటోమేటిక్గా అది వక్ఫ్ ఆస్తి అంటే ఇది ముస్లింల ఆస్తి అంటే అది వక్ఫ్కే చెందుతుంది, ఎవరు క్లెయిమ్ చేయనటువంటి ఆస్తులు అంటూ అలా 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 స్వతంత్రం తొలినాళ్లలో పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి ఎనిమీ ప్రాపర్టీ కింద రావాల్సిన వాటిని వక్ఫ్ అనే పేరుతో అట్టిపెట్టింది జవహర్లాల్ నెహ్రూ అయితే దాన్ని ఆ తర్వాత కాలంలో విస్తృతపరిచి స్వతంత్రం వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తి పెరుగుతూ పోయింది ఏకంగా. ఎట్లా అంటే హిందువులకు సంబంధించినటువంటివి అట్లా ప్రభుత్వాలకు సంబంధించిన భూములను కూడా కలిపేసుకోవడం వల్ల ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 భూ యజమానిగా మారింది. అలాంటి వాటి నేపథ్యంలో అలాంటి సంపూర్ణ హక్కులని తీసివేస్తూ కలెక్టర్ల పర్యవేక్షణలో తేల్చాలన్నటువంటి సిచ్యుయేషన్లో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అది వక్ఫ్ బిల్లుకి సంబంధించి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, పార్లమెంటు ఆ బిల్లుని ఆమోదించేలోపు ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో దానికోసం ప్రత్యేకించి పార్లమెంటరీ కమిటీ వేయడం, ఆ కమిటీ ముందున వచ్చినటువంటి వక్ఫ్ బిల్లుకి సంబంధించి వాళ్ళ కమిటీ క్లియర్ చేసింది. 14 అమెండ్మెంట్స్ బీజేపీ ఎన్డీఏ వాళ్ళు పెట్టినటువంటి బీజేపీ ఎన్డీఏ భాగస్వామి పక్షాలు పెట్టినటువంటి వాటిని అప్రూవ్ చేసింది. అదే సందర్భంలో విపక్షాలకు సంబంధించిన వాళ్ళు పెట్టినటువంటి 10ని విపక్షాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు తోసిపుచ్చింది. టోటల్గా 16 మందిలో 10 మంది ఓటింగ్ వేశారు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయానికి, దాంతో దెబ్బతిన్నటువంటి పరిస్థితి.